ఆప్కి అదాలత్ లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన డబుల్ స్టాండర్డ్ కలిగిన వారు. రాహుల్ గారు డబుల్ స్టాండర్డ్. ఓ, డబుల్ స్టాండర్డా? మీకు గుర్తుందా, 1997లో మీరు బాంబే క్లబ్ ని ప్రారంభించారు. టెక్నికల్ ఆన్సర్ నో. దాన్ని నేను ప్రారంభించలేదు, నేనేమీ రాయలేదు, నేనేమీ చెప్పలేదు. ఎంతో మంది నా గురించి రాశారు. మనందరం కలిసి కలుద్దాం, కలిసి రాద్దాం అని అన్నారు. కానీ వాళ్ళు తర్వాత అది బాంబే క్లబ్ గా వెలుగులోకి వచ్చింది. రాహుల్ బజాజ్ ఆధ్వర్యంలో కాదు, అందులో పెద్ద పెద్ద బిజినెస్ మెన్లున్నారు. హరి సింగానియా, బర్త్రామ్ గోడ్రేజ్, జెమ్సన్ గోడ్రేజ్, పెద్ద పెద్ద వాళ్ళున్నారు. కానీ ఒక విషయం నిజం, ఆ తర్వాత కొద్దిగా గవర్నమెంట్ కోపడ్డం మొదలుపెట్టింది. వాళ్ళు కొద్దిగా జారుకుంటూ వచ్చారు. నేను ఒంటరిగా దొరికిపోయాను. బాంబే క్లబ్ని మొదలుపెట్టారని చెప్పారు. నేను తప్ప ఇంకెవరి పేర్లు ఎవరికీ గుర్తులేవు. రాహుల్ బజాజ్ మాత్రం 1 మెంబర్ క్లబ్. ఎందుకంటే రాహుల్ బజాజ్ అందరికన్నా ఓపెన్ గా మాట్లాడతారు, ఫారిన్ కంపెనీస్ ని ఎదిరించి మాట్లాడతారు. అవును, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడిని. అప్పుడు ఎంతగానో కోపడ్డారు. అప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు, మీడియా వాళ్ళు. అప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది, ఆర్థిక పరిస్థితి, ప్రపంచ కలయిక. నన్ను ప్రొటెక్షనిస్ట్ అన్నారు, కానీ అది తప్పుడు అభిప్రాయం. నేను ఇండియాలోని పరిశ్రమలకు సమమైన హక్కు కావాలి అని అన్నాను. విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే ఇక్కడున్న కంపెనీలకి ఈ పని ఉండవని అనుకుంటే మరి ఎందుకని మీరు కవాసాకి తీసుకొచ్చారు చెప్పండి? లేదు, అలాంటిదేమీ లేదు. కవాసాకి నా సంస్థకి 1% షేర్స్ కూడా లేవు. నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. మేం గాంధీగారి సిద్ధాంతాలను పాటించే కుటుంబం. గాంధీగారు ఏం చెప్పారు? మీ ఇంట్లోని కిటికీలను తెరిచి ఉంచండి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఐడియాలు, గాలి రావాలి. కానీ అలా వచ్చేటప్పుడు మన చెట్టు పడిపోకుండా చూసుకోండి. నేను టెక్నాలజీనే తీసుకుంటున్నాను. అక్కడి నుంచేనా ఎన్నో దేశాల నుంచి తీసుకుంటున్నాం, టోక్యో నుంచి కూడా తీసుకుంటున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు మిగిలిన కంపెనీల నుంచి తీసుకుంటున్నాయి. కానీ చూడండి, ఓనర్షిప్ని మేము ఎవరికీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా నేను ఇది చెప్పి తీరాలి. నేను దానికి వ్యతిరేకనే కాను. ఓనర్షిప్ ఇవ్వద్దు అని చెప్పను, కానీ నేనివ్వను. మిగిలిన వాళ్ళు ఓనర్షిప్ ఇస్తున్నారు, అది మంచి విషయమే. మనకు మరో చాయిస్ కూడా లేదు. ఇప్పుడు WTO కంట్రగా మనం ఎవరిని అడ్డుకోలేము. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇచ్చారా మీరు అంటే ఓనర్షిప్ ని? 26 వాళ్ళకి ఇచ్చాను, 74 నేనే ఉంచుకున్నాను. ఇవ్వకూడదా? ఎందుకింత పిసినారుగానే ఉండాలి? ఎవరికి ఇవ్వలేదని ఇప్పుడేగా చెప్పారు. మీరు బజాజ్ ఆటో గురించి మాట్లాడుతున్నారు, బజాజ్ అలయన్స్ గురించి మాట్లాడండి. ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి చెప్పండి. నిజానికి ఇన్సూరెన్స్ గురించి నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు, ఇదే వాస్తవం. రెండవది, అలయన్స్ ప్రపంచంలోని టాప్ 3 కంపెనీస్లో ఒకటిగా ఉంది. మూడవది, గవర్నమెంట్ లిబరైజ్ చేసింది, అలో చేసింది విదేశీ కంపెనీలు రావడానికి 26% షేర్స్ కొనొచ్చు అని. అదేమేం ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? ఫారిన్ లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాకొచ్చి ఇండియన్ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టాలా లేదా పెట్టకూడదని అనుకుంటున్నారా? నా అభిప్రాయం ఏమిటంటే అన్ని రంగాల్లోనూ ఉండకూడదు, మున్సిపల్ కార్పొరేషన్నే మార్చాలి అని. ఇంగ్లాండ్లో అలాగే ఉంది. నాకు తెలిసి ఇండియాలో మాత్రం అది మారనేలేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్లో 200కు పైగా ఉన్నాయి. వాటిని ప్రైవేటైజ్ చేయండి, వాటిని విదేశీ కంపెనీలుగా మార్చండి. ఈరోజు విదేశీ కంపెనీలు రావడానికి పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అమెరికా విదేశీ షేర్స్ని పెద్దగా అనుభవించనే లేదు. విమాన రంగంలో, బ్రాడ్కాస్ట్ రంగంలో, టెలికమ్యూనికేషన్ రంగంలో, వీటిల్లో దేన్ని అనుమతించడం లేదు. డిఫెన్స్ వదిలేయండి, ఈ 3 విషయాల్ని అనుమతించడమే లేదు. ఇక్కడ మాత్రం అనుమతించాలి అంటున్నారు. ఇది వాళ్ల ద్వంద్వ వైఖరనే నేనిప్పుడు మీకు చెప్తాను. WTOలో దారుణమైన ద్వంద్వ వైఖరి. వ్యవసాయ రంగంలో యూరోప్, అమెరికా కొంచెం కూడా ఆలోచించకుండా ఎదుగుతున్న దేశానికి పెద్ద నష్టం కలిగిస్తున్నారు. నేనే అరుస్తున్నాను. విదేశాలకు వెళ్లినప్పుడల్లా వ్యతిరేక స్వరాన్ని ఎత్తుతున్నాను. అందుకే విదేశంలో ఉన్నవాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు. అందువల్ల ఇంతలా అరిచి ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఆ కారణం వల్లే మీ పిల్లలు మిమ్మల్ని కంపెనీ నుంచి పంపించాలనుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశారు, కానీ నేనున్నందువల్లే మీరింత సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పాను. నువ్వు ఎండీగా ఉంటే ఉండు, కానీ చైర్మన్ని నేనే అని చెప్పాను. వాళ్లకి మేనేజ్మెంట్ అంతా ఇచ్చేశాను, కానీ ఓనర్షిప్ మన చేతిలో ఉంది కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అంబానీ కుటుంబంలో జరిగే గొడవల్ని తీర్చే పనిలో మీరున్నారు. 0. అప్పుడు అది పేపర్స్లో వచ్చింది, కానీ 0. నేను ఇంతకు ముందు చెప్పినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు. కానీ ఇద్దరు బ్రదర్సు నాకు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, కానీ అది చాలా పెద్ద సంస్థ. దేశం కోసం ఎంతో పెద్ద కంపెనీని స్టార్ట్ చేశారు. దాని గురించి 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ అవి ఎలా వచ్చాయన్న విషయం నాకు అనవసరం. కానీ అది చాలా పెద్ద సంస్థ. త్వరలోనే ఒక ఒప్పందం ద్వారా పరిష్కారం వస్తుందనే నమ్ముతున్నాను. కామత్ గారే ఆ కంపెనీలకు లెక్కలు చూస్తున్నారనుకుంటాను. చివరికి వాళ్ళిద్దరు బ్రదర్సే ఆ పని చేయాలి, ఇంకెవరూ ఆ పని చేయలేరు.
అండ్ వాళ్ళమ్మ కోకిల వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పరాయి వాళ్ళకి ఇందులో ఏ పని లేదు. ఇద్దరు బ్రదర్స్ ఎంతో మెచ్యూర్డ్ పర్సన్స్. నాకు తెలిసి ఓ 8 నుంచి 12 మాసాలు పట్టొచ్చు. అది ఈ రోజో రేపో పూర్తయ్యే విషయం కాదు, కానీ ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అనిల్కి నష్టమే, ముఖేష్కి నష్టమే, రిలయన్స్కి నష్టమే. అంతేకాదు ధీరుభాయ్ అంబానీ రెప్యుటేషన్ కూడా స్పాయిల్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా సెటిల్మెంట్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కుటుంబంలో ద్వేషాలనేవి మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కాదు, అది నా పని కానే కాదు. నేను చెప్తే ఎవరు వింటారో? నేను చాలా చిన్నవాడిని, నా మాట ఎవరు వినరు.